సాయంకాల కృతజ్ఞతాస్తుతులు కారకురాలైన మరి తల్లి వారి ఇంటి వారందరూ కూడా సాయంకాల శుభాలు అందరికీ వందనాలు. ఈ కాల సమయంలో దేవుడిని ఆరాధించుకోవడానికి మళ్ళా సాయంకాల సమయంలో కూడా ఈ కుటుంబం ద్వారా దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభు మన ఎడల ఎంతో చూపుతూ ఈ కుటుంబీకులను ప్రేరేపించి వీరికి కనిష్ఠుడిగా చివరి కుమారుడిగా ఉన్న సురేష్ని పవన కాలంలో జతపరిచిన ఎముకైన భార్య రత్నతో వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించి ప్రథమ ఫలంగా బహుమానంగా ఇచ్చిన కుమార్తెకు 4 సంవత్సరాలు తన చేతినేటిలో దాచి 5వ సంవత్సరపు దయాకిరీటాన్ని ధరింపజేసిన కారణాన్ని బట్టి మనందరినీ ఆహ్వానించి ఊరిని ఏర్పాటు చేస్తున్నాను. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏది ఏమైనా క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో ప్రభువును ముందు పెట్టకుండా ప్రార్థన అనేది లేకుండా ఏది చేసుకున్నది వ్యర్థం. ఎందుకంటే అన్నీ ఇచ్చే దేవుడే మన ముందు లేకపోతే, ఆయన ఇవ్వకపోతే దయా కిరీటం అనేది లేదు, సంవత్సరం అనేది ఆ సంవత్సరంలో పొందే మేలు అనేది లేదు. ఆయన ఇచ్చాడు కాబట్టి చిన్నపిల్లకైనా మనకైనా ఈ విధమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాం కనుక వాక్యం ఏం చెప్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి అంటే కనుక ఆయన మనతో ఉన్న దేవుడని 75వ సంకీర్తన 1వ వచనంలో అదే మాట చెప్తాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన సమీపంగా ఉన్న దేవుడని. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. అంటే మనకు దగ్గరగా, ఆయనే మనకు తోడుగా లేకపోతే, ఆయన మనకు దగ్గరగా లేకపోతే, ఆయన దూతల కాపుదల, ఆయన కనుదృష్టి మనకు లేకపోతే కనుక ఈ లోకంలో వేరే వాడు కూడా తిరుగుతున్నాడు. ఎవరు? దురాత్మల సమూహంతో సాతాను అనేవాడు కూడా తిరుగుతున్నాడు. తిరిగేవాడు తిరంగా ఉంటాడా అంటే వాడి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడు ఎవరు దొరుకుతారో మిగతా నుంచి ఉంటాడు. ఆ దృష్టిలో గమనస్తులు లేదు, చిన్నపిల్లలు లేదు. అందుకనే వాడు మరణమై కిటికీలు గుండా ఎక్కుతున్నాడు అని ఎక్కువ చెప్తున్నాడు. లేకపోతే పొంచి ఉండి యవనస్తుల కోసం రాజవీధుల్లో పొంచి ఉన్నాడని ఇర్మియా చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడని తెలుసా, ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఎల్లప్పుడూ మనకు దూరంగా ఉంటే కనుక ఈ దుష్టుడనే వాడు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనకి సమీపంగా. అది ఎరిగిన భక్తుడు ఏం చెప్తాడంటే, నువ్వు సమీపంగా ఉన్నావని, నేను కాపాడబడుతున్నానని గుర్తించాను కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే మానవుడు గుర్తించవలసింది ఏంటంటే, ఎల్లప్పుడూ మనకి సమీపంగా ఉండి మనల్ని కులుకగా కాపాడుతున్న దేవుడికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా మనకిచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి 11వ వచనంలో 65వ అధ్యాయం 11వ వచనంలో సంవత్సరం అనే దయాకిరీటము ధరింపజేసి ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. దానికి ముందు చెప్తున్నాడు, మనిషి ఎలాగా ఫలిస్తాడో, మనిషి జీవితంలో ఎత్తుపల్లాలనేవి ఎలాగా సరిచేయబడాలో దాని గురించి ఒక ఫలమిచ్చే భూమిని గురించి చెప్తున్నాడు. దాని గమనులు సరి చేస్తానంటున్నాడు, దాని దుక్కులను సరి చేస్తానంటున్నాడు. వానజల చేత దాన్ని తడిపి పదులు సదులు చేస్తున్నాడు. అంటే సదులు చేయబడిన భూమి ఎలా ఉంటుంది? ఏదేసినా కానీ ఫలించే భూమిగా చేస్తానంట. అది ఫలించేలాగా చేసి సంవత్సరాలనే కిరీటాలు చేస్తాను. ఇక భూమి మీద మిస్ వరల్డ్గా కిరీటము వస్తుంది. మళ్ళీ ఆ సంవత్సరం దాటిపోతే కనుక, అంటే మిస్ వరల్డ్ అంటే ప్రపంచ సుందరి, ఈవిడ ప్రపంచానికి సుందరి ఈ సంవత్సరం అని చెప్పేసి ఒక కిరీటాన్ని పెట్టి అలంకరిస్తారు. లేకపోతే మనకైతే ఎలక్షన్ జరుగుతుంది, కానీ అరబిక్ కంట్రీలో ఎవరైతే షేక్గా ఉన్నాడో, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడో, తర్వాత తన కుమారుడే